నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎట్టకేలకు పులివెందుల ఒంటిమింట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది. ఇంకో గంట ఇంకా పొడిగించొచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా 60% ఇప్పటికీ పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్న చితక ఇబ్బందులు వచ్చినా కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చెప్పుకుంటున్నారు అందరూ. ఎట్లా చూస్తారు సార్? ఎవరు గెలుస్తారు? ఏంటి పరిస్థితి? అంటే ఎవరు గెలుస్తారంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం టీడీపీకి అవకాశం ఉందని అనుకున్న సర్వేలు కూడా అలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ విక్టరీ అనేటువంటిది ఎన్నిక సక్రమంగా జరగడమే ఒక విక్టరీ. ఇక్కడ చెదురుమదురు ఘటనలో జరగటం సర్వసాధారణం. విచిత్రంగా దాదాపు 2-3 దశాబ్దాల పైనుంచి అక్కడ ఎప్పుడూ కూడా ఎన్నికలు అనేటువంటిది అక్కడ ఓటర్లు కొంతమంది ఓట్లు వేసుకునే పరిస్థితి లేదండి. అంటే మరి ఎప్పుడు ఇది పెద్ద న్యూస్ అవ్వలేదు. ఏంటంటే న్యూస్ అవ్వదు, ఎందుకంటే అలవాటు పడిపోయారు కాబట్టి. ఆ పులివెందుల జడ్పీటీసీ ఆ పరిధిలో కానీ ఆ మండలాలు కానీ 1-2 మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ జోలికి వాళ్ళ పనాలు చేసుకుంటారు. అక్కడ కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా చోటకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు. ఇంకో 4 మండలాలు ఉంటాయి. అందులో ఇక ప్రత్యర్థి పార్టీ ఓడిన ఒకటి కనపడ్డాం, ఇంకా వాళ్ళు ఇష్టపడి వేసుకుంటారు. అక్కడ ఎవరైనా పొరపాటున ఓట్లు తేడా వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు తోలు తీసేస్తారు. కాబట్టి ఆ భయం ఎందుకు వచ్చిన కోలరా బాబు వీళ్ళతోటని మీరు సినిమాల్లోనూ కథల్లోనూ చూస్తారు. ఆ రకమైన అరాచకం మీరు పుష్ప సినిమాని లేకపోతే ఇటువంటి సలార్లు ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటాం కదా. ఆ టైప్ దుర్మార్గం. చూడటానికి బాగానే ఉంటారు మనుషులు, కానీ చేసేదంతా కూడా అరాచకం. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా అరిసేరిసి గొంతుని ఎండిపోయి మానేసినవి అడుగుతాం. మీకు ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా వేరే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నా కానీ ఆ పులివెందుల మీద అంత కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళు చావని వదిలేశారు. ఎందుకంటే లేనిపోని గొడవలు పెంటగోళం మనకి ఎందుకన్నట్టుగా సరే సావని అన్నట్టు వదిలేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి కన్నా జగన్ కన్నా చంద్రబాబు గారు కూడా తన గవర్నమెంట్లో ఇప్పుడు జరిగినాయి కదా. 99లో అయినా 2014 అయినా తర్వాత 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ అధికారంలో టీడీపీ ఉంది కదా. అయితే ఈసారి మాత్రం అసలు వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ అరాచకం ఏంటి, ప్రజలకి ఒకసారి స్వేచ్ఛ రుచి చూపించాలనుకున్నారు, చూపిస్తున్నారు అంతే. లక్కీగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇక్కడ ఏదో వన్ సైడ్గా వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ అక్కడ దౌర్జన్యం జరిగిపోతుంది, రిగ్గింగ్ జరిగిపోతుందని చెప్తున్నారు. కానీ వాటిలన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరంటే వైసీపీ గ్యాంగే. సిగ్గు లేకుండా ఈ మాటలు చెప్పకూడదు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కొట్టి తన్ని తిట్టి భయపెట్టి ప్రలోభపెట్టి బెదిరించి ఓట్లు వేసుకునే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. వాళ్ళు కొత్తగా మళ్ళీ టీడీపీ వాళ్ళు ఏదో చేశారంటే వాళ్ళని అనవసరంగా ఈ రోజు చేసినట్టు అవుద్ది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేతనయ్యో చేత కాదో లేకపోతే చట్టం పట్ల గౌరవమో తెలియదు, కానీ వాళ్ళు ఇటువంటి దానికి జోలికి పోరు. ఒకవేళ ఎక్కడన్నా పల్స్గా రాష్ట్రం మొత్తం ఎక్కడన్నా ఎవరన్నా కొంచెం దురుసుగా వ్యవహరించినా వాళ్ళ పార్టీ నాయకుడు ఊరుకోడు. ఇక్కడ అలా కాదు కదా, ఇతను ఎంకరేజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. స్టేజీ మీద తిట్టమని రోజాకి చెప్తాడు, రప్ప ఆడించండి అని చెప్పేసి కార్యకర్తలకు చెప్తాడు, నాయకులు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడండి నాయకులకు చెప్తాడు, స్వయంగా ఆయనే మాట్లాడతాడు. ఇక్కడ పులివెందుల దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగానే ఒక అగ్ని పరీక్ష జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇతను పీడ వదిలించుకున్నారు. మొన్న ఎలక్షన్స్లో 11 స్థానాలకు పరిమితం చేసి అతను ఆచూకీ ఆనవాలు లేకుండా చేశారు. ఇప్పుడు పులివెందుల ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు స్వేచ్ఛ లేదు, మాకు ఓట్లు వేసుకునే అవకాశం లేదు, అదే ఒక రకమైన ఆత్మగౌరవానికి సంబంధించిందని ఓట్లు వేసుకొని ఇవ్వకపోవడం అంటే చాలా అన్యాయం అది. ఇప్పుడు అతను బాగా పరిపాలన చేసి వాళ్ళ పట్ల ప్రేమగా ఉంటే అతను ఎందుకు వద్దనుకుంటారు? అసలు ఆ భయం ఎందుకు అతనికి? వాళ్ళందరికీ ఒక ఎప్పుడు ఓటైన వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు క్యూలో ఉన్న వాళ్ళు మిలట్ వాళ్ళు వెళ్ళి అడుగుతారు కదా మైక్ పెట్టి, ఏంటంటే మాకు స్వేచ్ఛగా ఇప్పుడు ఓటు వేసుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళు. అయినా సరే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉక్రోషం తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కోటది కత్తులతోటి మెలికల కత్తులతోటి బళ్ళాలతోటి గొడ్డలతోటి బరిసెలతోటి బాంబులతోటి నిర్మించుకున్న కోట అది. ఆ కోట ఇవాళ కూలిపోతుందేమో, బీటలు వారుతుందేమో
అన్న ఆల్రెడీ బీటల వారింది. ఇప్పుడు బద్దలవుతుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు బీటలు తీసింది ఆ కోట. పులివెందులో మెజార్టీ వచ్చింది ఆయనకి. అటువంటిది ఆ కోట ఇప్పుడు కూలిపోతే రేపొద్దున మళ్ళీ సార్వత్రిక ఎన్నికల నాటికి 5వ స్థానం ఊడిపోద్ది అక్కడ. అసలుడే సర్దేసుకుంటాడు దుకాణం. ఈ భయం అయితే ఉంది వాళ్ళకి. కాబట్టి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. వాళ్ళు ప్రెస్టేజ్గా మామూలుగా పెద్ద పట్టించుకోక్కర్లేదు వాళ్ళు. సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవకాశం లేదా? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఎన్నికలు జరుగుతున్నాయి, వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వీళ్ళ మీద అరుచుకునే బదులు మేము ఎన్నికల్లో పాల్గొనట్లేదు, బాయ్కట్ చేస్తున్నాం, తప్పే ఉంది. సింపుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జడ్పీటీసీ ఎంపీటీసీలు బాయ్కట్ చేయలేదా? చేశారు కదా. ఇప్పుడు ఇలా సిట్టింగ్ సీట్ కదా సార్ అది. ఇప్పుడు సిట్టింగ్ సీట్ అయినా ఏమైనా అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుందని నువ్వు భావించినప్పుడు ఇదిగో మీరు కరెక్ట్గా లేరు, మీరు ప్రజాస్వామ్యతంగా లేరు, మేము బాయ్కట్ చేస్తున్నాం అయిపోయింది. చంద్రబాబు అలాగే చేశారు కదా. పంచాయతీ ఎన్నికలు చూశారు, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ చూసిన తర్వాత మేము మీ అరాచకం భరించలేము, మేము బాయ్కట్ చేస్తున్నాం అన్నాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయరు, దాన్ని నమ్మారు. ఎందుకంటే వాళ్ళు పంచాయతీ ఎన్నికలు అలాగా వీళ్ళు చంద్రబాబు గారు అరాచకం, పోలీసు దౌర్జన్యం అని మాట్లాడుతుంటే అసలు వీళ్ళకి ఎంత సిగ్గు పెట్టలేదురా దేవుడు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు పంచాయతీ ఎన్నికలు ఎలా చేశారండి? అప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలు అలా నామినేషన్లు ఏమి ఇచ్చారా? మున్సిపల్ ఎన్నికలు ఏం చేశారు? పోలీసు వాళ్ళు సెటిల్మెంట్ చేసేవారు. వెళ్ళి సిఐ గారు ఒక కూర్చోబెట్టి నీకు ఇందిరా బాబు నిలబడ్డాను బతిమాల అందంగా చెప్పేవాడు. ఏనాపోతే 2 పీకి ఇవ్వడు, డబ్బులు ఆఫర్ చేసేవారు, రకరకాలుగా ఆఫ్ చేస్తారు ఎవరినైనా. ఒకవేళ పొరపాటుని ఎన్ని దాటుకుని నామినేషన్ వేసేయడం అనుకోండి, స్క్రూటినీలో తీసేస్తాం చూసేవారు. అది కూడా దాటుకుని నామినేషన్ వేసి ప్రచారం చేస్తే ప్రచారంలో ఇబ్బంది పెట్టారు. ప్రచారం కూడా చేసుకుని ఎన్నికల్లో పాల్గొని ఆ ఏజెంట్ లేకుండా చేశారు, రిగ్గింగ్ చేశారు. అది కూడా దాటుకుని వస్తే ఫలితాలు రేట్లు ఆర్పేసి ఫలితాలు చెప్పారు. అంటే ఎన్ని గండాలు దాటుకుంటే అయినా నెగ్గారు చాలామంది. ఇప్పుడు మీకు పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జడ్పీటీసీ ఒక అతను నెగ్గాడు బ్రహ్మాండం, 4,000 మెజార్టీ 3,000 మెజార్టీతో. అలాగే అనేక చోట్ల 2-3 చోట్ల నెగ్గారు. కడియం దగ్గర పంచాయతీలు, మున్సిపల్ వార్డులు, మున్సిపాలిటీలు కూడా నెగ్గారు కదా. తాడిపత్రి అయ్యింది. అంటే కొండపల్లి అక్కడైతే యుద్ధం జరిగిపోయింది. ఆ ఫలితం ప్రకటించడానికి పెద్ద తతంగం అయిపోయింది అంతా. అంటే ఏకపక్షంగా మేమే అటువంటప్పుడు ఎన్నిక పెట్టడం ఎందుకు? అంత అరాచకం చేసి పోలీసుల్ని, రెవెన్యూని, అధికార యంత్రాంగం మొత్తాన్ని దుర్వినియోగం చేసి అప్రజాస్వామిక విధానాలు అవలంబించి సిగ్గు లేకుండా ఇవాళ ఇలా మాట. అయితే ఇందులో ఒకటి మేలు ఏంటంటే చాలామంది సాధారణ ప్రజలకే, మీలాంటి నాలాంటి వాళ్ళకి ఆ ఎన్నికలప్పుడు అప్పటి ప్రతిపక్షాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఆర్తనాదాలు, ఆహాకారాలు విన్నాం మనం. సంవత్సరం తిరగకుండా వీళ్ళ ఆర్తనాదాలు, ఆహాకారాలు వింటున్నాం. ఇది ఉపశమనమే కదా ప్రజలకి. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి వీళ్ళు? ఇప్పుడు ఇక్కడ అరాచకం జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది అని అంటున్నారు కదా, వీళ్ళు చేసిన చేయమని అంటున్నారు వాళ్ళు. అలాగే అన్నప్పుడు మేము ఎన్నికల్లో ఈ రెండు ఇప్పుడు వెండి బంగారం పోయిన తర్వాత పిడకల గూడు గురించి ఏడవటం ఎందుకండి? అక్కడ మొత్తం అధికారం పోయింది, మహా నాయకులు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒకడు లింగమంట, మిగిలిన 11 మంది. ఈ 2 లేకపోతే ఏం పోద్ది? సిట్టింగ్ సీట్ అయితే మాత్రం. పైగా వాళ్ళు అలాగే అబద్ధాలు ఆడతారు. వాళ్ళు సపోర్ట్గా కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కలిపి అన్యాయం చేస్తున్నారు, మాకు అనుమానం ఉంది, అందుకని మేము పోటీ చేయట్లేదంటే వదిలిపోయేది కదా. ఈ ఖర్చు దండగా అవన్నీ పోయేది కదా. అనవసరంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ కాదు ఇదండి, అతను అదుపులో తీసుకెళ్తారు. ఇప్పుడు ఎంత తెలుసా? ఈసీ కేసు పెట్టింది. అతను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు. ఒక ఎంపీగా ఉండి ఒక మర్డర్ కేసులో బెయిల్ మీద ఉండి అతను ఇలాంటివి చేస్తాడంటే అసలు మామూలుగా అతను రౌడీ షీట్ కింద లెక్కళ్ళు. మర్డర్ కేసులో ఎక్కువ ఉంటే రౌడీ షీట్ ఉన్నట్టే. వాళ్ళని అదుపులో తీసుకుని బైండ్ ఓవర్ చేయాలా. సరే అని చెప్పి అతను హౌస్ అరెస్ట్ చేత అక్కడి నుంచి తప్పించుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ వైసీపీ ఆఫీస్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను అదుపులో తీసుకుంటారు. ఆ పార్టీ ఆఫీస్ దగ్గర మొత్తం పోలీసు బందోబస్తు పోలీసులు దింపారు. నేను ఇదివరకు చెప్పాను మీసారి, వీళ్ళు బుక్ అవ్వాల్సిన కేసులు బుక్ అవ్వట్లేదు, వీళ్ళు ఇల్లు ఆ గోతులో దిగి మట్టి మీద వేసేసుకుంటున్నారని చెప్పాను కదా, వాళ్ళే కప్పెట్టేసుకుంటున్నారు. ఇది జరగబోతుంది అక్కడ. ఇప్పుడు 65% ఇప్పుడు నిజంగా దౌర్జన్యం దుర్మార్గం చేశారనుకోండి, అంత శాతం అలా నమోదవుద్దండి. పోలీసులు కూడా
తెలుగుదేశం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా. అవును. ఆ ఎమ్మెల్సీ గారిని రాంభూపాల్ రెడ్డి గారిని వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అక్కడ తెలుగుదేశం వాళ్ళని కూడా అనుమతించట్లేదు వాళ్ళు. అయినా సరే ఎంతమంది అని ఎన్ని చోట్ల కాపలా కాస్తారు. ఆ మండపం బల్లి దగ్గర రవీంద్రనాథ్ రెడ్డి వెళ్ళి దౌర్జన్యం చేయబోయాడు. చూస్తూ ఊరుకుంటారా? వీళ్ళు రెండు పీకి తీసుకెళ్ళలేరు. మళ్ళీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి సాయంత్రం 6ంటికి వదిలేయటం కాకుండా నలుగు పెట్టి తలంటి పోస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళ గులానగాలంటే, వాళ్ళ కొవ్వు కరగాలంటే వాళ్ళకి బోరుగొడ్డ అనిల్కి వీళ్ళందరికీ ఇచ్చిన కోటింగ్ ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎందుకంటే ఎవరినైనా సరే వాడ గోరోజనం అంతా దిగాలంటే పోలీసులు ఒకసారి వాడికి ఒక ట్రీట్మెంట్ ఇస్తే జీవితంలో మళ్ళీ వాడు ఓవర్ యాక్షన్ చేయడు. అవినాశాల జగన్ ఎవడైనా సరే అది గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు సాధారణంగా అవతల కొంచెం డిగ్రేడ్ చేయాలంటే ఏం చేస్తారా? ఎడరా అంటారా, అవుట్. అక్కడితో ఆడు మొత్తం నీరు గారిపోతాడు. ఇప్పుడు నేను పెద్ద పుల్ని, నేను పెద్ద మనిషిని, నేను నా వెనకాల ఎంత ఆస్తి ఉందో, నా వెనకాల ఎంతమంది ఉన్నారు జనం అనుకున్నావాడిని, ఎడరా మెయ్యి నోరు కూర్చో అన్నారు అవుతాడు, నీరు గారిపోతాడు మనిషి. ఇలాగే వీళ్ళకి ఒక రౌండ్ వేస్తే వీళ్ళు సంస్కరించాల్సింది వీళ్ళ బుద్ధిని, వీళ్ళ విధానాలను సంస్కరించాలి. ముందు వాళ్ళ గోరోజనం కొవ్వు తగ్గించాలి. డిఐజీని బెదిరిస్తుర్రుగా మీరు, డిఐజీని బెదిరిస్తారు వైసీపీ ఏమని? ఎట్లా మీరు పార్టీ ఆఫీస్కి వెళ్తారు, ఎట్లా మీరు పార్టీ ఆఫీస్లో కూర్చుంటారని చెప్పి తోలు తీసేస్తాడు. అతని మీద పడ్డాడు, మచ్చల పూలు మీద అడిపోయినట్టు ఉంటుంది. అతన్ని కెలకూడదు. సంగతి అంబటి రాంబాబు అంటున్నారు. అదేనండి, పార్టీ ఆఫీస్ కూడా ఎక్కడికైనా వెళ్తారు పోలీసు వాళ్ళు, ఎక్కడికైనా వెళ్తారు పోలీసు వాళ్ళు. ఎందుకు వెళ్ళకూడదు? పార్టీ ఆఫీస్ అయినా అదేమన్నా నిషిద్ధ ప్రాంతమా? పోలీసు వాళ్ళు అతను తీసుకెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్తారు. ఏముంది? వాళ్ళ దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం అరికట్టడానికి ఏమైనా చేస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మీకు పోసానికి ఇష్టం పడిన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను అలాగే అన్నాడు, మీరు మా ఇంట్లోకి ఎలాగ వస్తారండి, మేము ఎక్కడికైనా వస్తామని చెప్పాడు. మీ నోటీసులు ఇవ్వాలి, మీరు అక్యూజ్డ్, మేము తీసుకెళ్ళాలంటే ఎక్కడికైనా వస్తామని చెప్పాడు. వాళ్ళ చట్టం కల్పించిందండి అది. వాళ్ళు ఆ బ్యారికేడ్స్, పరిమితులు, రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ వాళ్ళకి వర్తించదండి. మీరు నేరస్తుడు, లేకపోతే మీరు అక్యూజ్డ్, లేదంటే మీరు నిందితుల జాబితాలో ఉన్నారో, మిమ్మల్ని వెతుకుతున్నారు, మీకు నోటీస్ ఇవ్వాలంటే ఎక్కడికైనా వస్తారు. రిగ్గింగ్ చేశారు, అక్కడ చీరలు గాజులు పంచారు, 10,000 ఓటుకు 10,000 ఇచ్చారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు మామూలుగా ₹10 కూడా ఎవరండి, ఎవరికైనా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళకే వాళ్ళు పైసా ఎవరు వాళ్ళు. ఈ ఓట్లు డబ్బులు ఎందుకు ఇస్తారనుకుంటున్నారు మీరు? బీరు బిర్యానీ ప్యాకెట్ కూడా పంచారన్నట్టు కూడా బీరు బిర్యానీ కామన్ పంచారని ఎవరన్నా చెప్తే నోరు మీరు పంచకపోతే ఏం చేస్తారని అడుగుతారు. అర్థమైంది మీకు? అలా కదండి, ఓటుకో 1000, 2000 బీరు బిర్యానీ, పళ్ళలో పెట్రోలు పోసారని ఎవడన్నా మాట్లాడడానికి వెళ్ళరా అని చెప్పి పెడేది మళ్ళీ లాగి బై అబ్బా అనాల. ఇంత సర్వసాధారణం అయిపోయింది. ఓటుకి 10,000 అనేటువంటిది మిఠాయి పొట్టమే. ఫోన్లో తింటుందన్నా ఉండే, అటు ఇటు కూడా ఇచ్చారంటున్నారు. ఒకవేళ ఇచ్చారని కూడా పండగ అయినా వాళ్ళు ఎవరికి వేసుకోవాలో వాళ్ళకి వేసుకుంటాడు. ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళ డబ్బు పట్టుబడింది వైసీపీ వాళ్ళది, అధికార పక్షం కాబట్టి వీళ్ళకి పట్టుబడకపోయి ఉండొచ్చు. అర్థమైందండి? నేనేమనుకుంటున్నానంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయండి అక్కడ. ఇప్పుడు జరిగిందండి కాబట్టి వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కోటేసుకుంటారు. వైసీపీ కూడా నెగ్గొచ్చు, ఏం జగన్మోహన్ రెడ్డి మీద సొంత ప్రాంతం కూడా ఆయన మీద అభిమానం ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు ఈ ఫ్రీగా ఓట్లు వేసుకోవడానికి అభ్యంతరం పెడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు జనాలు, అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ ఫ్రీగా ఓటు వేసుకుండా ఆ అభ్యర్థి కూడా సెక్యూరిటీ కల్పించారు అవతల అభ్యర్థికి. ఏంటండి ఇలా ఇదివరకు అట్లా చాటుమాట వ్యవహారం కాదు కదా, మీడియా కన్ను ఉంది కదా, ఏం జరిగినా బయటకు వచ్చేస్తుంది కదండి. ఎవడో కూడా దౌర్జన్యం, దుర్మార్గం బహిరంగ వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసి అడ్డంగా మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడలేరు. ఒక్కడు కూడా సమర్థించి మాట్లాడి కూడా ఉండడు వాళ్ళకి. టీడీపీ అధికార ప్రతినిధులు ఒకడన్నా వాళ్ళంత అరాచకం చేయను, వీళ్ళు ఎవడన్నా ఈ రకంగా చేయగలిగారు? స్టేట్ అంతా చేస్తే వీళ్ళు అక్కడ ఒంటిమెట్ట లేకపోతే పులివెందులు జరిగితే అంబటి రాంబాబు తయ్యమంటే తయారైపోయాడు అక్కడికి. వాళ్ళందరికీ ఆ రోజు వీడియోలు చూపించి పిడి మీద 4 పీకి పంపాలి వాళ్ళని. మూసుకుని పండా సిగ్గులేదు మీకు, ఒక కబీ ఐసా అవుతా పోరా బాబు అని చెప్పాలా.